హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎట్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఎలక్టోరల్ బాండ్స్ గురించినటువంటి పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 6 జాతీయ పార్టీలతో పాటుగా చాలా వరకు ప్రాంతీయ పార్టీలు ఉండడం జరిగింది. అయితే ఆ పార్టీలు తమ రాజకీయ మనుగడ సాధించాలంటే వాటికి ఎక్కువ మొత్తంలో నిధులు అవసరం ఉంటుంది. ఆ నిధులను పొందేందుకు ఉన్న ఒక మార్గము ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్ అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఒక విధానము. ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థను 2017లో ఫైనాన్స్ బిల్లు ద్వారా 2017-18 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఆ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. తరువాత ఇది 2018 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ అనేది 2018లో అమలు చేయబడింది. అయితే ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ముఖ్యంగా 4 చట్టాలకు సవరణలు చేయడం జరిగింది. ఆ చట్టాలు పరిశీలించినట్లయితే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010, ఎఫ్సిఆర్ అంటారు, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 మరియు కంపెనీస్ యాక్ట్ 2013. ఈ 4 చట్టాలకు సవరణలు చేయడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్ అనేది బేరర్ ఇన్స్ట్రుమెంట్, అంటే దీనిపై అటు ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో అదేవిధంగా హక్కుదారు ఎవరు అనేది ఈ యొక్క బాండ్పై ఉండదు. అయితే బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎవరైతే ఈ బాండ్ను ఫిజికల్గా అంటే భౌతికంగా ఎవరైతే కలిగి ఉంటారో ఈ బాండ్ని వారే సర్వ హక్కులు కలిగి ఉండడం జరుగుతుంది ఆ బాండ్ మీద. ఎలక్టోరల్ బాండ్ అనేది బేరర్ ఇన్స్ట్రుమెంట్, ప్రామిసరీ నోట్ లాంటిది. ఏ భారతీయ పౌరుడు లేదా భారతదేశంలో రిజిస్టర్ అయిన కంపెనీ అయినా ఆర్బీఐ నిర్దేశించిన కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన తర్వాత కొనుగోలు చేయవచ్చు. దీనిని ఏదైనా భారతీయ పౌరుడు కానీ అదేవిధంగా భారతదేశంలో రిజిస్టర్ అయిన కంపెనీ కానీ ఆర్బీఐ నిర్దేశించినటువంటి కేవైసీని పూర్తి చేసి ఈ యొక్క బాండ్ని కొనుగోలు చేయవచ్చు. దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఎవరైతే దాత ఉంటారో వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వారు తమకిష్టమైన రాజకీయ పార్టీకి ఈ యొక్క బాండ్ను ఇవ్వవచ్చు. ఈ స్లైడ్లో మనము ఇక్కడ ఒక శాంపుల్ను చూస్తున్నాం. ఎలక్టోరల్ బాండ్ యొక్క శాంపుల్ ఎలా ఉంటుందంటే దీంట్లో కేవలం డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది. ఏ రోజున ఈ యొక్క బాండ్ని ఇష్యూ చేసినారు అనేది డేటా ఉంటుంది. దీని యొక్క వ్యాలిడిటీ 15 days అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఈ యొక్క బాండ్ వాల్యూ ఎంత అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ తప్ప మిగతా ఎటువంటి డీటెయిల్స్ కూడా ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్లో ఉండవు. నెక్స్ట్, ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్కు ఉన్నటువంటి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రూ. 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి విలువలతో అంటే వాటి మల్టిపుల్స్తో యొక్క బాండ్ను జారీ చేయడం జరుగుతుంది. ఎప్పుడు జారీ చేస్తారంటే లోక్సభకు సాధారణ ఎన్నికల సంవత్సరంలో 30 రోజుల అదనపు కాల పరిమితితో జనవరి, ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్ నెలలో 10 రోజుల పాటు బాండ్ల కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ బాండ్లు అనేవి ఎప్పుడంటే అప్పుడు కొనలేమండి. కేవలము సంవత్సరంలో 4 నెలలు అయినటువంటి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈ 4 నెలల్లో మొదటి 10 రోజులలో మాత్రమే ఈ యొక్క బాండ్లను ఎస్బీఐ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది.
అదేవిధంగా సాధారణ ఎన్నికలు ఏదైతే లోక్సభకు సాధారణ ఎన్నికలు జరుగుతాయో, ఆ సంవత్సరంలో 30 రోజులు అదనపు కాల పరిమితి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అయితే ఒక 4 నెలల్లో 4 × 10 రోజులు 40 రోజుల పాటు ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్ ఇయర్‌లో ఈ 40 రోజులకు అదనంగా ఇంకో 30 రోజులు అంటే 70 రోజుల వరకు ఈ యొక్క బాండ్లను కొనుగోలు చేయడానికి వెసులుబాటు అయితే ఉంటుంది. అయితే బేరర్‌కు డిమాండ్‌పై మరియు వడ్డీ రహితంగా చెల్లించబడుతుంది. అయితే ఈ బాండ్ ఎవరైతే ఏదైతే పార్టీ ఫిజికల్‌గా కలిగి ఉంటుందో, ఆ పార్టీ యొక్క డిమాండ్‌పై వడ్డీ రహితంగా ఎటువంటి వడ్డీ చెల్లించకుండా ఈ యొక్క నిధులు అనేది ఆ పార్టీకి చేరవేయడం జరుగుతుంది. భారతీయ పౌరులు లేదా భారతదేశంలో స్థాపించబడిన సంస్థలచే కొనుగోలు చేయబడుతుంది ఈ ఎలక్టోరల్ బాండ్. వ్యక్తిగతంగా లేదా ఇతర వ్యక్తులతో సంయుక్తంగా కొనుగోలు చేయొచ్చు. అంటే ఒకే వ్యక్తి లేదా ఇతర వ్యక్తులతో కలిసి అంటే ఒక గ్రూప్‌గా కలిసి కూడా ఈ యొక్క బాండ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి లేదా పార్టీ ఈ బాండ్లను డిజిటల్ లేదా చెక్ ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతించబడతారు. అయితే ఈ బాండ్‌లను కొనుగోలు చేయాలంటే ఫిజికల్‌గా అమౌంట్ ఇస్తే ఈ బాండ్‌లను కొనుగోలు చేయలేమండి. కేవలంగా డిజిటల్ ఫామ్‌లోనే యొక్క కొనుగోలు చేయడానికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. జారీ చేసిన తేదీ నుంచి 15 క్యాలెండర్ రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. లేని పక్షంలో పీఎంఆర్ఎఫ్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌లో జమ చేయడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ మనం చూసినాము శాంపుల్ కాపీ. దాంట్లో డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది. అయితే ఆ డేట్ నుంచి 15 క్యాలెండర్ డేస్, నాట్ 15 వర్క్ డేస్ అండి. 15 క్యాలెండర్ రోజులు ఏదైతే ఉంటాయో, ఆ 15 రోజుల గ్యాప్‌లో ఈ యొక్క బాండ్‌ని ఏదైతే రాజకీయ పార్టీ పొందిందో, ఆ రాజకీయ పార్టీ ఆహ్, ఎన్‌కాష్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో 15 రోజుల్లో చేసుకోకపోతే, అప్పుడు ఆ నిధులు పీఎం రిలీఫ్ ఫండ్‌లో జమ చేయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ యొక్క ఎలక్షన్ బాండ్‌లని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే అధికారికంగా జారీ చేస్తుంది. మిగతా ఏ బ్యాంకులు కూడా ఈ యొక్క ఒక ఎలక్టోరల్ బాండ్స్‌ని జారీ చేసే అధికారం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ఆథరైజ్డ్ బ్రాంచెస్ నుంచి మాత్రమే ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్‌ను జారీ చేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీల అర్హత. అయితే చాలా రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నాయి. కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఈ యొక్క ఆహ్, ఎలక్టోరల్ బాండ్స్‌ని పొందే హక్కు ఉండదు. దానికి సంబంధించి అర్హతలు చూసినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951లోని సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు మాత్రమే గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు గానీ, అక్కడ జరిగినటువంటి రాష్ట్రాల శాసనసభకు గానీ పోలైన ఓట్లలో 1% కంటే ఎక్కువ ఓట్లను సాధించిన పార్టీలు మాత్రమే స్వీకరించడానికి అర్హత కలిగి ఉంటాయి. గత ఎన్నికల్లో లోక్సభకు కానీ, అటు రాష్ట్ర శాసనసభకు గానీ, ఏదైతే పార్టీ గత లోక్సభలో కానీ, రాష్ట్ర శాసనసభలో కానీ పోలైన ఓట్లలో 1% కంటే ఎక్కువ ఓట్లను పొందిన పార్టీయే ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్‌ని ఎన్‌కాష్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధికృత బ్యాంకుతో నిర్దేశించిన ఖాతా ద్వారా మాత్రమే బాండ్‌ని క్యాష్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎన్‌కాష్‌మెంట్ అనేది కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ బ్యాంక్ అకౌంట్‌కు మాత్రమే ఈ నిధులు జమ చేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు మొత్తాన్ని వెల్లడించాలి. రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్‌కు ఎంత మేర ఈ యొక్క ఎలక్షన్ బాండ్స్ ద్వారా ఎంత మొత్తంలో నిధులు సేకరించారు అనే దాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. భారతదేశంలో నమోదిత ఏ రాజకీయ పార్టీ అయినా ఒక వ్యక్తి నుంచి స్వీకరించగల ద్రవ్య సహకార పరిమితి 2000కు పరిమితం చేయబడింది. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినప్పుడు ఏం చేయడం జరిగింది అంటే, ఏదైనా రాజకీయ పార్టీ క్యాష్ రూపంలో అమౌంట్ తీసుకోవాలంటే అది 2000 కంటే తక్కువనే ఉండాలి. 2000 కంటే ఎక్కువ క్యాష్‌ని ఏ రాజకీయ పార్టీ కూడా క్యాష్ రూపంలో తీసుకోవడానికి
అధికారం లేదు. నెక్స్ట్ దీనివల్ల ప్రయోజనాలు, ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ప్రయోజనాలు చూసినట్లయితే రాజకీయ పార్టీల నిధుల్లో పారదర్శకత ఉంటుంది. అంతా ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్లోనే బ్యాంక్ ఖాతా టు బ్యాంక్ ఖాతా లేకుంటే చెక్ నుంచి బ్యాంక్ ఖాతాకు జరుగుతుంది కాబట్టి మొత్తము పారదర్శకత ఉంటుంది. విరాళాల వినియోగాన్ని బహిర్గతం చేయడంలో జవాబుదారీతనము, అదేవిధంగా అకౌంటబిలిటీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. నగదు లావాదేవీలు నిరుత్సాహం, ఏదైతే క్యాష్ ట్రాన్స్ఫర్స్ మొత్తం ఆపేసి ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్నే ఇక్కడ ఎంకరేజ్ చేయబడుతుంది. దాత యొక్క పేరు గోప్యంగా ఉంచుట, అంటే ఎవరైతే ఈ యొక్క బాండ్ని రాజకీయ పార్టీకి ఇస్తున్నారో వారి యొక్క పేర్లు ఎక్కడ కూడా వెల్లడి చేయడం జరగదు. సవాళ్ళు, దీంట్లో ఉన్న సవాళ్ళను చూసినట్లయితే మనము ఛాలెంజెస్, ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీలకు విరాళాలు, దాతలు మరియు గ్రహీతల గుర్తింపును దాచిపెడతాయి. దీని ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమైన తెలుసుకునే హక్కును రాజీ పడాల్సి రావచ్చు. అయితే ఆర్టికల్ 19 ప్రకారంగా ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ విషయంలో మనము కొంత రాజీ రావాల్సిన ఆస్కారం ఉన్నది. దాతల డేటాకు ప్రభుత్వము యాక్సెస్ చేయడం ద్వారా గోప్యత రాజీ పడవచ్చు. అధికారంలో ఉన్న ప్రభుత్వము ఈ సమాచారాన్ని ప్రభావితం చేయగలదని, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనుకుంటే ఆ యొక్క దాతల యొక్క డేటాను కూడా సేకరించే ప్రమాదం ఉందని చెప్పేసి మనం ఇక్కడ ఒక సవాలు చూసుకోవచ్చు. అదేవిధంగా స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలకు అంతరాయము కలిగించవచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ ద్వారా అంతరాయం కలిగించవచ్చు. నిబంధనలను ఉల్లంఘించే అనధికార విరాళాలకు అవకాశం ఉంటుంది. క్రోనీ క్యాపిటలిజం మరియు నల్లధనం ఇన్ఫ్యూషన్ ప్రమాదం కూడా ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా క్రోనీ క్యాపిటలిజం, అదేవిధంగా ఏదైతే బ్లాక్ మనీ నల్లధనం ఇన్ఫ్యూషన్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. కార్పొరేట్ సంస్థల పారదర్శకత మరియు విరాళాల పరిమితులకు సంబంధించిన లొసుగులు కొన్ని యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో తీసుకురావడం జరిగింది. కంపెనీల చట్టము 2013 ప్రకారంగా ఒక సంస్థ దాని మునుపటి 3 ఆర్థిక సంవత్సరాల్లో నికర సగటు లాభము 7.5% వరకు మాత్రమే రాజకీయ సహకారం అందించగలదు. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్ 2018లో తీసుకొచ్చినప్పుడు ఈ నిబంధనను తొలగించడం వల్ల షెల్ కంపెనీల ద్వారా రాజకీయ నిధుల్లో నల్లధనం వస్తుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. యాక్చువల్గా కంపెనీ యాక్ట్ 2013 ప్రకారంగా ఏదైనా రాజకీయ పార్టీకి నిధులు విరాళంగా ఇవ్వాలంటే వారి గత 3 ఆర్థిక సంవత్సరాల్లో నికర సగటు లాభంలో 7.5% వరకు మాత్రమే యొక్క నిధులను వారు విరాళంగా అందించవచ్చు. అయితే ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా ఆ 7.5% ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం ద్వారా షెల్ కంపెనీల ద్వారా రాజకీయ నిధుల్లో నల్లధనం వస్తుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ మాత్రమే కాకుండా మరికొన్ని వనరులు కూడా ఉన్నాయి నిధులు సమకూర్చుకోవడంలో. అవి నోన్ సోర్సెస్ చూసినట్లయితే బ్యాంక్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది, మెంబర్షిప్ ఫీజు, పార్టీ లెవీ, సేల్ ఆఫ్ అసెట్స్, సేల్ ఆఫ్ పబ్లికేషన్స్. అదేవిధంగా అన్నోన్ సోర్సెస్ చూసినట్లయితే కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మీటింగ్స్ అండ్ మోర్చాస్, ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎలక్టోరల్ బాండ్స్, మిస్లేనియస్ ఇన్కమ్, రిలీఫ్ ఫండ్స్, సేల్ ఆఫ్ కూపన్స్, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఇన్ క్యాష్ ఫార్మాట్ లెస్ దెన్ 20,000 వరకు ఇవి అన్నోన్ సోర్సెస్గా ఉన్నాయి. అయితే సిపిఐ, మార్కిస్ట్ మరియు 2 ఎన్జిఓస్, భారతదేశంలో ఉన్నటువంటి 2 ప్రధాన ఎన్జిఓస్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ మరియు కామన్ కాజ్ అనే యొక్క 2 ఎన్జిఓస్, అదేవిధంగా సిపిఐ మార్కిస్ట్ పార్టీ యొక్క ఎలక్టోరల్ బాండ్ పథకం యొక్క లీగాలిటీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వీరు మెయిన్గా రైజ్ చేసినటువంటి పాయింట్స్ చూసినట్లయితే వీళ్ళ పిటిషన్లో మెయిన్గా రైజ్ చేసిన పాయింట్స్ చూసినట్లయితే
దాదాపు అన్ని ఎలక్టోరల్ బాండ్ విరాళాలు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్‌లో కూడా విరాళాలు అనేది ఎక్కువగా ఏదైతే లీడింగ్ పార్టీ ఉన్నదో, దేశాన్ని ఏదైతే లీడింగ్ చేస్తున్నదో ఆ పార్టీకే ఎక్కువగా యొక్క విరాళాలు రావడం జరుగుతుంది. అయితే చాలా బాండ్లు 1,000,000 మరియు 1,00,00,000 విలువను కలిగి ఉండి ప్రధానంగా వ్యక్తులు కాకుండా కార్పొరేషన్లు ప్రయోజనం పొందేవారు ఉపయోగించబడుతుందని ఇది సూచిస్తుంది. అంటే ఇక్కడ క్విడ్ ప్రోకో అనేది ఆహ్, తేటతెల్లమవుతుంది. తర్వాత ఫైనాన్స్ బిల్లు. అయితే ఈ బిల్లును 2017 బడ్జెట్ సెషన్‌లో పెట్టినప్పుడు దీన్ని ఫైనాన్స్ బిల్లుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనిపై కూడా వీరు పిటిషన్‌లో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.